పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ప్రతిచర్యగా పాకిస్తాన్పై భారత్ చర్యలకు పూనుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత ప్రభుత్వం నిన్న 5 చర్యలు ప్రకటించింది. తాజాగా మరో 2 చర్యలు తీసుకుంది. ఒకటి, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తక్షణమే రద్దు చేసింది. 2, అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను మూసివేసింది. ఎండార్స్మెంట్లతో దాటిన వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది. 3, సార్క్ వీసా మినహాయింపు పథకం SVES వీసాల కింద పాకిస్తాన్ వారు భారతదేశంలో ప్రయాణించే వీలు లేదు. గతంలో జారీ చేసిన SVES వీసాలు రద్దు చేసింది భారత్. SVEC వీసాలు కలిగి ఉన్న పాకిస్తాన్ వారు 48 గంటల్లో భారత్ విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇక 4వది, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమాండ్ దేశం విడిచి వెళ్లడానికి 1 వారం సమయం ఇచ్చారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి తన రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని భారతదేశం ప్రకటించింది. ఇక 5, మే 1 నాటికి మరిన్ని తగ్గింపుల ద్వారా హైకమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతం 58 నుండి 30కి తగ్గిస్తామని భారతదేశం తెలిపింది. ఇక 6వది, పాకిస్తాన్ వారికి వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పాకిస్తాన్ భారతీయులందరూ ఈ ఎల్లుండిలోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వైద్య వీసాలు ఉన్నవారు మాత్రం ఈ నెల 29 వరకు మాత్రమే ఉండగలరని తెలిపింది. 7వది, పంజాబ్లోని అట్టారీ, హుస్సేనివాలా, సద్గిలలో జరిగిన రీట్వీట్ వేడుకలో ఉత్సవ ప్రదర్శనను తగ్గించాలని BSF నిర్ణయం తీసుకుంది. ఈ వేడుక సమయంలో గేట్లు మూసివేయబడతాయి. ఈ చర్య సరిహద్దు శత్రుత్వాలపై భారతదేశం యొక్క తీవ్రమైన ఆందోళనను ప్రతిబింబిస్తుంది.